ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ రోజు మనము ఆదికాండము 38వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. దిస్ చాప్టర్ యాక్చువల్లీ రికార్డ్స్ వన్ ఆఫ్ ది వెరీ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ ఇన్ ద బైబుల్. ఇట్ ఈస్ అబౌట్ యూదా అండ్ అతని కోడలు తామారు గురించి. తామారు యేసుక్రీస్తు వంశావళిలో కేవలం 5 మంది స్త్రీల ప్రస్తావన ఉంటే 4 పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. అందులో తామారు ఒకరు. రాహాబు, తామారు, రూతు, మేరీ అనేవి అందులో పేర్లు. Jacob, the father of Judah and his brothers. Judah, the father of Perez and Zerah by Tamar. Perez, the father of Hezron. Hezron, the father of Ram. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పెరస్సును జెరహును కనెను. పెరస్సు ఎస్రోమును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. 38వ అధ్యాయం మనం చదివినప్పుడు యూదా తన కుటుంబానికి తన సహోదరులకు దూరంగా ఒక అదుల్లామీయుని దగ్గర ఉండుటకు వెళ్తాడు. అక్కడే ఒక కనానీయురాలైన స్త్రీని వివాహం చేసుకోవడం, 3 కుమారులు వారికి కలగడము జరుగుతుంది. వారి పేర్లు ఏరు, ఓనాను మరియు షేలా. జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారునిచ్చి పెళ్లి చేస్తాడు యూదా. బట్ అతడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతనిని చంపివేసెను అని ఉంటుంది. అప్పుడు యూదా ఓనానుతో, నీ వదిన దగ్గరికి వెళ్లి మరిది ధర్మము జరిగించమని అంటాడు. దీన్నే లెవరేట్ మ్యారేజ్ అని అంటారు. పిల్లలు లేకుండా ఒకవేళ అన్న చనిపోతే వదినతో మరిది వివాహం అనేది జరుగుతుంది. ఇది అక్కడి మరియు అప్పటి సంప్రదాయము. దీని గురించి గూగుల్ చేస్తే మనకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి తెలుస్తాయి. ఈ వివాహ పద్ధతికి అస్సలు కారణం ఏంటి అంటే కుటుంబం యొక్క ఆస్తి అనేది బయటి వారికి దక్కకుండా చేయడము. కాబట్టి ఆ వితంతు అయిన స్త్రీకి పుట్టే పిల్లలు ఆ కుటుంబముకు సంబంధించిన పురుషులే అయితే పుట్టిన వారికి ఆస్తి వారి బ్లడ్ లైన్ లోనే డివైడ్ చేయబడుతుంది అనేది వారి మెయిన్ కాన్సెప్ట్. చిన్న తిరకాసు ఏంటంటే దీంట్లో పుట్టే పిల్లలకు చనిపోయిన అన్న పేరు కిందనే వారు లీనియేజ్ అనేది సెట్ చేయబడు, వారి వంశ వృక్షము అనేది డిసైడ్ చేయబడుతుంది. అంటే పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన వ్యక్తి కుమారుడిగా పరిగణించబడతాడు. ఇదే ఓనాను తామారుతో పిల్లలు కనకపోవడానికి కారణము. ఈ లెవరేట్ మ్యారేజ్ గురించి మనకు ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయంలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓనాను అతడి చేసినది తనను తాను సమర్థించుకోవడానికి అవకాశం ఉండి ఉండొచ్చు, కానీ అతడి చేసినది దేవుని దృష్టికి చెడ్డగా ఎంచబడుతుంది. దేవుడు ఒక సంక్లిష్ట సందర్భంలో కేవలం ఒక వ్యక్తి యొక్క మనోభావాలు, ఆశలు, ఆలోచనలు, బాధలు మాత్రమే కన్సిడర్ చేయడు. ఆ సందర్భంలో ఉన్న అందరి వ్యక్తులను కన్సిడరేషన్ లోకి తీసుకుంటాడు. మరీ ముఖ్యంగా వారు విధవరాండ్రు లేదా తండ్రి లేని వారు ఆ పరిస్థితులలో ఉంటే. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి అని ఉంటుంది. అదే విధంగా నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం ఇదే విధంగా అర్థాన్ని ఇచ్చే వచనం అనేది అక్కడ చూడవచ్చు. ఆడపిల్ల అని పుట్టింట్లో అంటారు. అదే ఆడపిల్లకు పిల్లలు కాకుండానే భర్త చనిపోతే అటు అత్తగారింట్లో స్థానం ఉండదు, ఇటు అమ్మగారింట్లో ఆదరణ కూడా ఉండదు. ఈ విషయం ఎటువంటి మాస్క్ లేకుండా మనము అక్సెప్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ట్రూత్ దట్ వీ నీడ్ అండ్ వీ షుడ్ అక్సెప్ట్. Though there is some drastic changes in recent years, this is not the case thousands of years ago. సో ఓనాను చేసింది దేవుని దృష్టికి చెడ్డదిగా ఎంచబడింది. దేవుడు అతనిని చంపెను అని ఉంటుంది అక్కడ. ఆ విధంగా జరిగినప్పుడు యూదా భయపడతాడనమాట. పెద్ద కుమారుడు పెళ్ళైక చనిపోయాడు, రెండో కుమారుడు ఇప్పుడు చనిపోయాడు, షేలాకు కూడా ఏం జరుగుతుందో అనేసి యూదా భయపడి తామారును షేలా పెద్దగయ్యే వరకు నువ్వు నీ పుట్టింట్లో ఉండు అని ఆమె పుట్టింటికి పంపించి వేస్తాడు. ఆమెను తిరిగి పిలిపించడు. తర్వాత యూదా భార్య చనిపోతుంది. ఆమె దుఃఖ దినములు అనేవి పూర్తయిన తర్వాత యూదా తిమ్నాత్ కు పని మీద వెళ్తున్నాడని తెలిసి షేలా పెద్దవాడు అయినా కూడా మామ ఏమీ నిర్ణయం తీసుకోకపోవడంతో తామారు అతన్ని కలవడానికి తిమ్నాత్కు వెళ్తుంది. ఆమె ఆ తిమ్నాత్కు వెళ్లే మార్గంలో ఏనాయిము ద్వారం దగ్గర కూర్చుని ఉంటుంది. యూదా ఆమెను ప్రాస్టిట్యూట్ అనుకుంటాడు. ఆమెతో వెళ్లి మాట్లాడతాడు. తామారు అతని ముద్రలు, చేతి కర్రెను ఆమె యొద్దనే ఉంచుకుంటుంది. ఆ విధంగా ఆమె గర్భవతి అవుతుంది. 3 నెలలు గడిచిన తర్వాత తామారు గర్భవతి అని తెలిసిన యూదా